నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. 22వ తారీఖున ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణం ఇది. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది లెఫ్టిస్టులు, లెఫ్ట్ లిబరల్ వాదులు ఇన్ని కోట్ల రూపాయలు ఇలాంటి ఆలయాల నిర్మాణానికి ఖర్చు పెట్టడం అనేది అవసరమా అనేటువంటి ఒక వాదనను కూడా తెర మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదనలో ఎంతవరకు నిజముంది, ఈ అంశాన్ని గురించి నిజానిజాలేంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో రీసెర్చ్ అనలిస్ట్, యాంటర్ప్రెన్యూర్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. సుమారు 1800 కోట్ల రూపాయలతో రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. అదొక ఎమోషన్. దాదాపుగా 1 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్నటువంటి తరుణం. ఇలాంటి ఈవెన్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఒక ఆలయ నిర్మాణం కోసం అవసరమా? ఆ డబ్బుతో ఒక కాలేజ్ కట్టొచ్చు కదా, లేకపోతే స్కూల్ కట్టొచ్చు కదా, హాస్పిటల్ కట్టొచ్చు కదా. ఇలాంటి వాదనలు తెచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రైట్. ఈ వాదనతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు? అంటే ఇట్లాంటి వాదన ఇచ్చే వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ కొంతమంది పొలిటికల్లీ అపోజిషన్ లాగా ఉంటారు. సో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు వాదించడం ఒక విధంగా వాళ్ళ వృత్తి ధర్మం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకటి చేసినా అపోజిషన్ పార్టీ ఏదో ఒకటి ఉంటుంది, అలాగే వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ చేసిందని చేస్తారు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్లా కాకుండా ఇంకో సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు చాలామంది లిబరల్స్ టైప్లో ఉంటారు. సో వాళ్ళ అభిప్రాయంలో ఏంటి, ఈ మందిరము, గుడి అనే దానికి ఓవరాల్ వాల్యూ, ఒక మనిషి జీవితానికి ఇచ్చే వాల్యూ ఒక కాలేజ్తోనూ హాస్పిటల్తో పోలిస్తే చాలా తక్కువ అనే ఆ ఉద్దేశంలో ఉంటారు. దాంట్లో కొంచెం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కూడా అనుకోవచ్చు, కొన్నిసార్లు ఏంటంటే రియాలిటీ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇట్లా 2 రకాలు ఉంటాయి. సో ఎవరు ఒపోజిషన్ లాగా పొలిటికల్గా చేస్తున్నారో వాళ్ళని దేర్ ఇస్ నథింగ్ టు కన్విన్స్, వాళ్ళు చేస్తారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు లిబరల్గా ఎవరన్నా అట్లా ఆలోచించే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ గుడి అనే దాని వల్ల వచ్చే విలువ ఏంటి అనేది అది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రామ మందిరానికి ఇప్పుడు 1800 కోట్లతో అది అక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే ఒక జనవరిలో మాత్రమే ఆల్మోస్ట్ 50,000 crores బిజినెస్ అనేది మనకి అక్కడ ఇట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. అది ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఆ గుడికి సంబంధించినటువంటి రకరకాల అక్కడ అక్రాస్ ఇండియా ఆ మూర్తికి సంబంధించినటువంటి ఫిగరీన్స్ అవన్నీ కూడా తయారవటాలు, లేకపోతే ఆర్నమెంట్స్ లాంటివి తయారవుతాయి, టీ-షర్ట్స్ కానీ. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ ఉంది. కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ ఆదియోగి పెట్టిన తర్వాత అదే ఆదియోగి ఇప్పుడు మనకి రిషికేశ్లోను, ఢిల్లీలోను అక్కడ రకరకాల షాప్స్ దొరుకుతున్నాయి. సో ఈవెన్ దో ఆదియోగి అనేది ఉన్నది కోయంబత్తూరులో అయినా కూడా మనకు అది కనబడేది రిషికేశ్, హరిద్వార్ ఈ ఏరియాల దాకా కనబడుతున్నాయి అది. సో ఇట్లా 50,000 crores ఆఫ్ బిజినెస్ ఇది. అది కూడా టెంపుల్ రెవెన్యూ కాదు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం విశ్వనాథ్ మందిర్ చూసినా కూడా, కాశీ విశ్వనాథ్ మందిర్కి మనకి ఆల్మోస్ట్ 900 crores అది ఆ కారిడోర్ మాత్రం 900 crores అయింది. ఇప్పుడు లాస్ట్ 2 yearsలో మనకి పర్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ 100 crores తయారవుతుంది. 100 crores టెంపుల్ రెవెన్యూస్. ఇది టెంపుల్ రెవెన్యూ మాత్రమే. మళ్ళీ సొసైటీలో ఉన్న బిజినెస్ వేరే విషయం, అది సెపరేట్. కరెక్ట్, అది సెపరేట్. సో ప్యూర్లీ టెంపుల్ రెవెన్యూనే 100 crores. అంటే 9 to 10 yearsలో అది కన్స్ట్రక్షన్ పెట్టిన కాస్ట్ అంతా టెంపుల్ మళ్ళీ గెయిన్ చేసేసింది. సో ఇప్పుడు మనకి ఇట్లా అయోధ్యలో 1,800 crores పెడితే దానికి ఎంత ఫాస్ట్గా టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అనేది వీల్ హ్యావ్ టు సీ. కానీ సింపుల్ మనకి దగ్గరకున్న ఎగ్జాంపుల్ యాదాద్రి చూసినా కూడా ఒక 2,000 కోట్లు పెట్టారు అక్కడ కూడా వీఆర్ యాక్చువల్లీ హిట్టింగ్. అక్కడ కూడా మనం ఆల్మోస్ట్ అంటే వీఆర్ గెటింగ్ ఓవర్ 170 crores వచ్చింది మనకి లాస్ట్ ఇయర్. ఇంతకు ముందర అది అబౌట్ 60-70 crores వచ్చేది. ఇప్పుడు 170 crores రెవెన్యూ మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, పెరిగింది. ఇట్స్ ఇంక్రీజ్డ్ అలాట్. సో అదే కాకుండా మీరు అక్కడ చూస్తే దిస్ ఇస్ ఓన్లీ టెంపుల్ రెవెన్యూ. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి బిజినెస్ వేరే ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా టూరిస్ట్ అని వాళ్ళు వెళ్ళినా, లేకపోతే భక్తులు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి స్టే కోసం, అకామిడేషన్ కోసం, ఫుడ్ కోసం ఇవన్నీ అవుతాయి. మళ్ళీ అక్కడ లోకల్ అక్కడ మీకు టూరిజం ఇండస్ట్రీ పెరుగుతుంది. సో అందుకని ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఎవరైనా ఇప్పుడు మనకి స్కూల్ అయినా లేకపోతే హాస్పిటల్ అయినా, అంటే హాస్పిటల్ అనే దానికి లాబీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ హాస్పిటల్లో కూడా జనరల్గా ఏంటంటే దగ్గర ప్రాంతాల వాళ్ళు వస్తారు. హాస్పిటల్ ఎకానమీ అది వేరే రకమైన ఎకానమీ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ అ హాస్పిటల్. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మీకు హాస్పిటల్ అనేది అదే సైట్లో కావాలా? సో ఇప్పుడు ఎవరన్నా ఈ ప్రపోజిషన్ పెట్టారనుకోండి, ఇక్కడ కలెక్ట్ అయిన డొనేషన్స్ నుంచి హాస్పిటల్కి ఇస్తాము, లేకపోతే ఇక్కడ మాకు లోకల్గా వైద్యశాలను పెట్టుకుంటామంటే ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్? అది జనరల్గా యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ వాళ్ళు ఏమంటే అట్లా కాదు, ఇక్కడ ఉంటే హాస్పిటలే ఉండాలంటారు. సో మళ్ళీ ఇంతకు ముందర
డిస్ప్యూటెడ్ సైట్ ముందర డిమాలిషన్ ముందర అప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదు. అప్పుడు కూడా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి, సివిలైజేషన్ బ్యాటిల్స్ అవుతూనే ఉన్నాయి, కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు ఎవరు అనలా సరే ఈ మస్జిద్ బదులు మనం ఇక్కడ ఇంకేమైనా పెడదామా, హాస్పిటల్ లాగా చేద్దామా, అట్లాంటి ఏం ప్రపోజిషన్ రాలే. కానీ ఒకసారి ఇది ఒక హిందూ హ్యాండ్స్కి వచ్చిన తర్వాత, కోర్ట్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సడన్గా వచ్చి మనం ఇది హాస్పిటల్ చేయాలి, ఐఐటి చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది కొంచెం ఐ థింక్ పొలిటికల్గా ఉంది, కొంచెం గ్రౌండ్ రియాలిటీస్ కనెక్షన్ లేకపోవటము. సో అట్లా టెంపుల్ ఎకానమీ అనేది ఇండియా వైడ్ నుంచి వస్తుంది ఎకానమీ. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఇట్స్ ఓన్లీ లోకల్. కరెక్ట్. అలాగే ఇందులో కేవలం అక్కడ ఆలయం నిర్మిస్తున్నారంటే ఆలయం మాత్రమే కాదు, దాని చుట్టూ రియల్ ఎస్టేట్, ఇప్పుడు అయోధ్య చుట్టూ కూడా మొత్తం అక్కడ సినారియో మారిపోయిందని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది ఈ అయోధ్య ఆ పరిసర ప్రాంతాల్లో? ఇప్పటికే రేట్లు చాలా పెరిగిపోయాయని చెప్తున్నారు అక్కడ. అబ్సల్యూట్ అండి. ఇక్కడ లోకల్గా కూడా మీరు న్యూస్లో చూస్తుంటే ఒకప్పుడు ఉండే అయోధ్యకి ఇప్పుడు అయోధ్యకి చాలా మారిపోయింది. ఒక్క టెంపుల్ కాంప్లెక్స్లో రకరకాల బిజినెస్లు వచ్చాయి, రోడ్ వైడనింగ్స్ అయ్యాయి, ఇన్ఫాక్ట్ అక్కడ హైవేస్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి, ల్యాండ్ వాల్యూస్ అన్నీ షూటప్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ అక్కడ 18,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ దాకా వచ్చేసింది అక్కడ ఇన్ మెనీ ఏరియాస్. అంటే ఒక యావరేజ్ 10 to 15,000 స్క్వేర్ ఫీట్. అంటే అయోధ్య అనే టౌన్లో కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ కోర్ ఏరియాస్, ప్రైమ్ ఏరియాస్ అంతా రేట్స్ వచ్చేసాయి. సో దీనివల్ల డెఫినెట్గా చాలా మంది డెవలప్ అవుతున్నారు, డెఫినెట్గా ఎకానమీ బూస్ట్ అవుతున్నది అక్కడ. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది, ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు న్యాచురల్గా అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. సో ఇవన్నీ కూడా మనకి ఒక టెంపుల్ ఎకానమీ మీదని, ఒక మందిర్ అనే దాని ఎకానమీ మీదని ఇవన్నీ చాలా మటుకు నడుస్తున్నాయి. ఇది మనం కాశీలోనూ చూసాము, అది మనం ఇప్పుడు లోకల్గా యాదాద్రిలోనూ చూసాము. యాదాద్రి కూడా ఇన్ఫాక్ట్ రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ రోడ్స్ చూస్తే ఐ వాజ్ అమేజ్డ్ దట్ వైడ్ రోడ్స్ వచ్చేయటం. మంచి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ ఎట్లా ఉంటుంది ఆ లెవెల్లో వచ్చేస్తుంది. మంచి రోడ్స్, 4 సైడ్ నుంచి 4 రోడ్స్, రకరకాల షాప్స్, రకరకాల అక్కడ సౌకర్యాలు ఇవన్నీ. సో ఇప్పుడు అయోధ్య ఇస్ హ్యాపెనింగ్ అట్ అ మచ్ గ్రాండర్ స్కేల్. సో సర్టన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ల్యాండ్ వాల్యూస్ టు షూట్ అప్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎకానమీస్ టు బూస్ట్. దీనివల్ల న్యాచురల్లీ ఇప్పుడు స్కూల్స్ అనేవి వస్తాయి అక్కడ, దీనివల్ల ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్స్ అనేవి పెడతారు, అవన్నీ కూడా ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. హోటల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు. లాస్ట్ 2 yearsలో 16,000 మంది టూరిస్టులు, 11 కోట్ల మంది భక్తులు అక్కడ సందర్శించినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. కరెక్ట్. సో వాళ్ళందరికీ అకామిడేట్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా హోటల్స్ కావాలి. కరెక్ట్. సో అది కూడా ఒక విధంగా ఉపాధి దొరుకుతుంది. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు యూపీలో మనకి మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ సైట్ అనేది జనరల్గా ఆగ్రా, కన్సిస్టెంట్గా ఆగ్రా, ఇవాళ కూడా ఆగ్రాని. సో ఆల్మోస్ట్ 8.5 crores అక్కడ టూరిస్టులు వస్తారు. ఇంటర్నేషనల్, ఇండియన్ మొత్తం భారతీయ మొత్తం కలిపే 8.5 crores అవుతారు. సో మన కాశీకి 2 years బ్యాక్ మనకి అబౌట్ 3 crores, 3 కోట్ల మంది వచ్చేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ రికార్డ్స్ బట్టి అది కూడా ఆల్మోస్ట్ 8 crores దాటింది. అంటే ఆల్మోస్ట్ ఆగ్రాతో బరాబర్ అయిపోయింది కాశీలో. సో ఇది కారిడార్ కట్టడం వల్ల, కారిడార్ కట్టిన తర్వాత ఇది అయింది. 2021 నుంచి 2023 దాకా అక్కడే ఒక 13 కోట్ల మంది వస్తే లాస్ట్ ఇయర్ ఒకటే మనకి 8 కోట్ల మంది వచ్చారు. సో ఆల్మోస్ట్ ఆగ్రాతో ముఖాముఖి అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు అయోధ్య కూడా మనకి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకి ఒక 3 కోట్ల మంది వస్తున్నారు పర్ ఇయర్. అది ఇప్పుడు మనకి January 22 తర్వాత ఏం జరగబోతున్నది అనేది మనం చూడాలి. ఎంతమంది ఇంకా రాబోతున్నారు, డెఫినెట్గా పెరుగుతుంది నంబర్. కరెక్ట్. అయితే గత ప్రభుత్వాలు ఎలాగా ఈ యొక్క అంశాన్ని, నాకు తెలిసి ఈ టెంపుల్ టూరిజం అనేటువంటి కాన్సెప్టే 2014 తర్వాత ఆ క్రెడిట్ మనం ఓవరాల్గా మోదీ గవర్నమెంట్కి ఇవ్వచ్చా, లేకపోతే అంతకు ముందు కూడా ఇది ఉందా? ఆ ప్రభుత్వాలు ఎందుకని ఆ ప్రయత్నం చేయలేదు అనుకోవాలి మనం? ఇప్పుడు మీరు చెప్పేది కాశీ విషయంగా, ఓవరాల్ అక్రాస్ ద కంట్రీ అక్కడ కారిడార్ కావచ్చు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ కావచ్చు, అఫ్ కోర్స్ అది డివోషనల్ కింద రాదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. ఇప్పుడు అయోధ్యలో ఇది హిస్టారికల్ విషయం ఇది. కరెక్ట్. సో అంటే ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడ మల్టీ ఫెసిలిటీ, ఇక్కడ ఒక లైవ్ సొసైటీ ఉంది, లైవ్ సిటీ ఉంది, ఇది బ్యారెన్ ల్యాండ్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా చాలా మటుకు ల్యాండ్, అది కంప్లీట్లీ బిల్ట్ సిటీ కాదు, అది అక్కడ ఇట్ వాస్ రిలేటివ్లీ ఈజీ. ఇప్పుడు అయోధ్య అయినా కాశీ అని, ఇన్ఫాక్ట్ మీరు కాశీ కారిడోర్ ముందర వెళ్ళి చూస్తుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ క్రౌడెడ్ స్ట్రీట్స్. మనకి కాశీ టెంపుల్, అది ఆ మందిరం ప్రెమిసెస్ కూడా మనకి అరౌండ్ 3,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 లక్షల స్క్వేర్ ఫీట్ దాకా అది ఎక్స్పాండ్ చేశారు. సో అంత స్మాల్ ప్రెమిసెస్ని, దాని చుట్టూతున్న ఏరియా మొత్తాన్ని అది క్లియర్ చేయించడం ఒక పెద్ద ఇష్యూ. అది డెఫినెట్గా జనాలందరూ దాన్ని కొంచెం, అందరూ కాకపోయినా మెజారిటీ వ్యతిరేకిస్తారు. సో ఇన్ఫాక్ట్ ఒక హైవే చేయాలన్నా వ్యతిరేకిస్తారు. సో ఇట్లాంటివి డెఫినెట్గా వ్యతిరేకం అనేది వస్తుంది. సో అదొక ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ విల్, ఇది చేసిన వెంటనే ఇప్పుడు ఒక కోర్ ఓటర్ బేస్ అనేది ఇప్పుడు మైనారిటీస్ అయితే దాన్ని న్యాచురల్గా వాళ్ళు అగేన్స్ట్ అవుతారు. సో ప్రీవియస్ గవర్నమెంట్కి చేసే అవకాశం ఉండదు. అది బీట్ ఒక కాంగ్రెస్ అయినా కూడా, లేకపోతే సమాజ్వాదీ పార్టీ అయినా కూడా, వీళ్ళకి కోర్ ఓట్ బేస్ మైనారిటీస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మేము ఇది ఏరియా మొత్తం క్లియర్ చేయబోతున్నాం, దీంట్లో మీ ఇల్లు కూడా కొన్ని వెళ్ళబోతున్నాయి, కానీ ఇక్కడ కారిడోర్ కడతామంటే ఎకానమీకి మంచిదైనా దేనికి మంచిదైనా పొలిటికల్గా దెబ్బతింటారు. సో న్యాచురల్గా అది ఆ పొలిటికల్ విల్ వాళ్ళ దాంట్లో లేదు. కానీ బీజేపీకి వచ్చేసరికి ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద పాల్ ప్రామిసెసే అది.
ఇవన్నీ ఎక్స్పాండ్ చేసాం. సో నాట్ జస్ట్ కాశీ, నాట్ జస్ట్ అయోధ్య, మీరు చూస్తే ఉజ్జయిన్ మహాకాల్ కూడా ఒక పెద్ద కారిడోర్ లాగా చేశారు. సో ఈ టెంపుల్ మదురై కూడా మేబీ త్వరలో చేస్తారేమో, మదురైలో చేసే అవకాశం. కేదార్నాథ్ కూడా డెవలప్ చేస్తున్నట్టుగా రోడ్లు వేస్తున్నారు కేదార్నాథ్. కరెక్ట్. కేదార్నాథ్ మీరు కూడా యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఉత్తరాఖండ్ అంతా కూడా చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. హైవేస్ జరుగుతున్నాయి, టనల్స్ జరుగుతున్నాయి. కానీ ఆఫ్ కోర్స్ అదొక చాలా ఎకాలజికల్లీ కొంచెం అది డెలికేట్ జోన్ అది. అందుకని దానివల్ల కంటిన్యూస్గా ల్యాండ్ స్లైడ్స్ జరగటాలు, లేకపోతే ఈ మంచు అవంతా అవలాంచ్ లాగా వస్తుంటాయి, కొంతమంది ప్రాణాలు పోతుంది. ఇది ఒక సీజనల్గా, ఇది ఇప్పుడు రెయిన్స్ వచ్చినా కూడా జరుగుతుంటాయి ఇవి. సో అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, మళ్ళీ కొంచెం న్యాచురల్ డిజాస్టర్ జరుగుతుంది. సో ఆ బ్యాలెన్స్తో అనేది చేయాలి. సో ఉత్తరాఖండ్ అనేది ఒక ఎక్సెప్షన్ ఏంటంటే అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ విషయాల్లో. ఎందుకంటే రెండింటికి కోర్ ఓటర్ బేస్ ఒకటే అక్కడ. కానీ ఉత్తరప్రదేశ్ అది కాదు కేసు. కానీ బీజేపీ అనేది ఇక్కడ కొంచెం స్పియర్ హెడ్ చేస్తుంది. దానివల్ల బీజేపీకి మాత్రమే క్రెడిట్ వెళ్ళాలా అనేది అది వీ డోంట్ నో ఫర్ షూర్. అది అంటే డెఫినెట్లీ ది హ్యావ్ అ క్రెడిట్, ఎందుకంటే వేరే ప్రభుత్వం ఉంటే ఇక్కడ దాకా వెళ్ళేదా అనేది చెప్పలేము. అయోధ్య అయితే డెఫినెట్గా అయి ఉండేది కాదు, వేరే ఎవరుంటే అసలు అవకాశం లేదు. కరెక్ట్. ఎందుకంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. చట్టపరంగా ఉన్నటువంటి ఆటంకాలు కావచ్చు, అసలు కొన్ని విషయాలు అక్కడ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్య రామమందిర నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పట్లో తేలేవి కాదులేని ప్రతి ఒక్క సగటు భారతీయుడుకున్నటువంటి ఇవి తేలవు ఇప్పట్లోనే. అవన్నీ కూడా చేసి చూపించారు. కరెక్ట్. ఈ అయోధ్య ఏదైతే పర్టికులర్గా బీజేపీకి ఇవ్వాలంటాను నేనైతే. కరెక్ట్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్యది కూడా మేజర్ మైల్ స్టోన్స్ మనకి జరిగింది ఒకటి రాజీవ్ గాంధీ టైంలో, పివి నరసింహారావు గారి టైంలో, వీళ్ళ టైంలో కూడా కొన్ని మేజర్ మైల్ స్టోన్స్ అనేవి జరిగాయి, దో దే ఆర్ కాంగ్రెస్. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు మనమున్న ఈ దశలో ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఉంటే జరిగేదా అంటే ఇట్స్ అ బిగ్ డౌట్. కానీ కాంగ్రెస్ అనేది ఫ్యూచర్లో కూడా చేయదంటే చెప్పలేము, ఎందుకంటే మారిపోతాయి, సర్కమ్స్టాన్సెస్ మారిపోతాయి, ఓట్ బేస్ మారిపోతుంది. సో 20-30 years డౌన్ మేబీ చేస్తుండే వాళ్ళేమో. కానీ సంహవ్ ఇది ఈశ్వరుడు ఆయన డిసైడ్ చేసింది ఏంటంటే ఈసారి బీజేపీ ద్వారా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా, ఈయన ద్వారా ఇప్పుడు జరగబోతుంది. రాసిపెట్టి ఉందేమో. కరెక్ట్, వాళ్ళకి రాస్తుంది. అయితే ఆదిత్య గారు, ఇప్పుడే ఈ ఎందుకు ఆలయాలు ఎందుకు, గుడులు ఎందుకు అనేటువంటి వాదించేవాళ్ళు, దానికి ఇంత ఖర్చు పెట్టాలని ఎందుకనేవాళ్ళు, మరి చర్చిలు ఎందుకనేటువంటి క్వశ్చన్ ఎందుకు రాదు, మసీదులు ఎందుకనేటువంటి క్వశ్చన్ రాదు? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఇది ద్వంద్వ వైఖరి కాదా? కరెక్ట్. అంటే ఒక విధంగా డబుల్ స్టాండర్డ్ కూడా. కానీ రెండోది ఏంటంటే కొంచెం క్రిటికల్గా కూడా ఆలోచిస్తే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫండింగ్తో జరిగితే మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల, కేరళలో అయినా, ఆంధ్రాలో, తమిళనాడులో అయినా గవర్నమెంట్ ఫండ్స్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఫండ్స్తో కూడా కన్స్ట్రక్షన్స్ జరిగాయి, మసీదులైనా చర్చలు. డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. కానీ అక్కడ వాళ్ళు కొన్ని విషయాలు క్వశ్చన్ చేయరు వాళ్ళు, ఎందుకంటే మనం అనుకున్నట్టు ఇందాక కొన్ని పొలిటికల్ బయాసెస్ ఉంటాయి. ఇంకోటి మైనారిటీస్ కదా, సో ఒక బేసిక్ ఒక డిఫాల్ట్ అజంప్షన్ ఉంటుంది, మైనారిటీస్ అంటే ఎప్పుడు అప్రెస్డ్, వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా చేయాలి, అదొకటి ఒక నెరేటివ్ అలా అది సెట్ అయిపోయింది. అది మన భారతదేశంలోనే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా అదొక ఎస్టాబ్లిష్డ్. అది ఇప్పుడు మారుతున్నది, ప్రపంచవ్యాప్తంగా పొలిటిక్స్ కూడా మారుతున్నాయి, యూరోప్లో మారుతుంది, యూఎస్లో మారుతుంది. సో చిన్నగా భారతదేశంలో కూడా అది మారుతుంది. అది కానీ అది డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేయాలి. కానీ అది వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. కానీ క్వశ్చన్ చేయనప్పుడు మిగతా వాళ్ళు క్వశ్చన్ చేయాలి. మనం కూడా వాయిసెస్, మనకు కూడా స్ట్రాంగ్ ఉండాలి. మనకు కూడా వాయిసెస్ స్ట్రాంగ్గా లేవు, మరి మనం కూడా పెట్టుండాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పెట్టుండాలి మనం. సో అదే కదా అంటున్నా. ఇప్పుడు దీని మీద పిటిషన్లు వేసేవాళ్ళు, మరి అక్కడ 5 ఎకరాల స్థలం కేటాయించారు కదా, కరెక్ట్, దాని మీద ఎవరు అది వాళ్ళు వేయరు కదా. సో క్వశ్చన్ అంటే వేయాల్సిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు ఎట్లేదు క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏమంటాం, లిబరల్ రామ్ మందిర్ని ప్రశ్నించినప్పుడు ఆ రెండో దాన్ని కూడా ప్రశ్నించాలి కదా, రెండో వాళ్ళు ప్రశ్నించారు, ఎందుకంటే వాళ్ళ స్టాండ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా, ఒక లీగల్ కేసు ఉన్నా కూడా వాళ్ళ పక్షానే వాదించుకుంటారు. వాళ్ళు పెటిషనర్ వైపునో రిస్పాండెంట్ వైపునో వాళ్ళు వాదించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఏంటంటే రెస్పాండెంట్ ఎవరు ఉన్నారో ఆ రెస్పాండెంట్ తన కేసు ప్రజెంట్ చేయాలి. సో నా అభిప్రాయం ఏంటంటే ఒక హిందూ సమాజం అనేది మన కేసుని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయటం లేదు. చాలా మటుకు ఏమవుతుందంటే, చాలా మటుకు ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీజేపీ అన్నట్టు అయిపోయింది. వాళ్ళు చేయాలి, లేకపోతే సమాజం నుంచి మనం ఏం చేయక్కర్లా, బీజేపీ చేసుకుంటూ పోతుంది అనుకుంటాం. మళ్ళీ బీజేపీ చేయాలనుకుంటాం కానీ వాళ్ళకి మళ్ళీ ఓట్లు వేసేటప్పుడు మళ్ళీ కొంచెం ఆలోచిస్తాం, సరేలే ఇటు దగ్గర గెలుస్తుంది కదా, సరే ఓటు వేసినా గెలవకపోవచ్చులే అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో అట్లా అనుకుని ఓట్లు వేయని వాళ్ళు కూడా ఉంటారు. సో హిందూ సమాజం దే షుడ్ మేక్ ఎ క్లియర్ డిస్టింక్షన్. బీజేపీ, కాంగ్రెస్ ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళ వాయిస్ ఏంటనేది సమాజం కూడా అది ఎన్ఫోర్స్ చేయాలి. అది సో బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూడండి. తమిళనాడులో పాపం చాలా భక్తి చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. చాలా అసలు తమిళనాడులో ఉన్నటువంటి గుడులు, దేవాలయాలు నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఉండవు. అబ్సల్యూట్లీ. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ డిఎంకేకి పవర్ వస్తుంటుంది ఫ్రీక్వెంట్గా. అదేంటో అర్థం కాదు అక్కడ, అది అవ్వదు. అది ఇప్పుడు రీసెంట్ కూడా వాళ్ళు హిందూ మతాన్ని నిన్నన్నా కూడా మళ్ళీ అంటే కంప్లీట్ వైపౌట్ అయితే అవ్వరు కదా. ఏడీఎంకే వచ్చినా, బీజేపీ వచ్చినా తమిళనాడులో డిఎంకే వైపౌట్ అయితే అవ్వదు, అది అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం పొలిటికల్ చాయిసెస్, ఐడియాలజికల్ చాయిసెస్, తర్వాత మన సొంత మనోభావాలు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి, అని కలిసి లేవు. కానీ ఏంటంటే మనం వాస్తవంగా చూస్తే ఇవన్నీ కలిసి ఉంటాయి. మన పొలిటికల్ బయాస్ అనేది ఐడియల్గా మన ఐడియాలజీతో ఉండాలి.
సో లేకపోతే డెఫినెట్గా మనమే అది వీల్ బి అట్ లాస్. సో ఇది సమాజంలో ఇది ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫ్యాక్ట్ దట్ మీ ఆలోచన విధానం ఏంటో, మీకు సర్టన్ మీ కమ్యూనిటీలో వచ్చే బెనిఫిట్ ఏంటో దాని బేసిస్ మీద మీరు ఓటు వేయాలి. తర్వాత మీరు అన్నట్టుగానే ఇక్కడ ఈ నిర్మాణం ఖర్చు 1800 కోట్ల ఎంతైనా కూడా ప్రభుత్వం పెడితే డెఫినెట్గా దాన్ని అబ్జెక్ట్ చేస్తారు. రైట్. కానీ ఇక్కడ ప్రభుత్వం పెట్టట్లేదు కదా, మొత్తం కూడా నాకు తెలిసి ఒక సింగిల్ రూపీ ప్రభుత్వం ఇక్కడ పెట్టలేదు. మొత్తం అంతా కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏదో మొత్తానికి ట్రస్ట్ సేకరించింది తప్ప అందులో ప్రభుత్వం పెడుతున్నట్టు ఇన్కమ్ లేదు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలో అసలు అర్థమే లేదంట నేను. అంటే కానీ గవర్నమెంట్ ప్యాటర్నేజ్ అయితే ఉంది కదండి, డెఫినెట్గా గవర్నమెంట్ బూస్ట్ ఉంది, చాలా పెద్ద ప్రోత్సాహం ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళకి రీజన్ కూడా ఉంది కదా, డెఫినెట్గా దెర్ ఇస్ అ రీజన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీజేపీ పవర్కి వచ్చిందంటే కూడా ఇది ఒక ర్యాలింగ్ కాజ్, ఇది రామ్ మందిర్ అనేది ర్యాలింగ్ కాజ్. దీని వాళ్ళు ఇప్పుడు సరే పొలిటికల్ కన్సిడరేషన్స్కి సైడ్ పెట్టడం అనేది కరెక్టే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లోకి వచ్చింది కూడా రామ్ మందిర్ అనే కన్సెప్ట్తో మొదలైంది. ఇనీషియల్ మనకి రథయాత్ర అయినా యాత్ర అయినా ఏదైనా కూడా దాంతోనే మొదలై దాంతోనే పవర్కి వచ్చింది. సో హిందువులందరికీ కూడా బై డిఫాల్ట్ కూడా అయోధ్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్షేత్రం, అదొక ఎమోషన్. కరెక్ట్. సో గవర్నమెంట్ అనేది డెఫినెట్గా పుష్ చేసింది, పుష్ చేయకుండా ఏం లేదు అక్కడ. డెఫినెట్గా ప్రోత్సాహం పుష్ ఉంది డెఫినెట్గా. తన ఖజానాలోంచి డబ్బులు తీసి ఇవ్వడం అనేది పాయింట్, అది చేయదు కదా, అది చేయట్లేదు కదా. వేరే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ జరిగిందిలేండి. ఇన్ఫాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ అన్న అవనియండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతే, ఎందుకంటే ఇప్పుడు అర్న్స్ట్ అండ్ యంగ్ అనే కంపెనీ ఉంది ఆడిటింగ్కి, అది ఇన్ఫాక్ట్ గవర్నమెంటే వాళ్ళని అపాయింట్మెంట్ చేసింది. రామ్ మందిర్ ఈ ఆడిటింగ్ ఫైనాన్సెస్ అవంతా రెవెన్యూ మోడల్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ అర్న్స్ట్ యంగ్ అపాయింట్ చేసింది మన గవర్నమెంట్. సో అక్కడ సమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. నేరుగా అక్కడ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టట్లేదు, నిర్మాణానికి పెట్టట్లేదు, కరెక్ట్. ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని చుట్టూ కావాల్సినటువంటి సదుపాయాలు అవన్నీ కూడా పెడుతుంది, పెట్టడానికి కూడా ఒక సహేతుకమైనటువంటి కారణం అక్కడ మనం. కరెక్ట్. కానీ కాశీ కేసు మళ్ళీ అట్లా కదా, కాశీ అయినా యాదాద్రి అయినా ఇవి చూసుకుంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఫండ్స్ డైరెక్ట్గా వెళ్ళాయా, డెఫినెట్గా వెళ్ళాయి. ఇక ఈ ఆలయాలకు వచ్చేటువంటి ఆదాయం మనం చూస్తే ఇక్కడ మన ఏపీలో 3 లక్షల కోట్లు నెట్వర్త్ టీటీడీ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారుగా. అక్కడ మనం ఒక్కోసారి చూస్తుంటాం రోజుకు ఒక్కోసారి 2 కోట్లు 3 కోట్లు ఆదాయం వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన కేరళలో చూస్తే అనంత పద్మనాభ స్వామి ఆలయం, అక్కడ చాలా సంపద ఉందని చెప్తుంటారు. ఈవెన్ అయ్యప్ప స్వామి తాలూకు ఇది కూడా కావచ్చు, చాలా ఆదాయం వస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు, లోకల్గా ఉండేటువంటి ప్రభుత్వాలు వాటిని ఎంకరేజ్ చేయవు, సరిగా దాని మీద నిర్వహణ మీద సరిగ్గా దృష్టి పెట్టవు. కానీ అట్ ద సేమ్ టైం వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం కోసం మాత్రం వెంపర్లాడుతూ ఉంటాయి. కరెక్ట్. హౌ డు యూ లుక్ అట్ దిస్? అంటే ఇది చాలా ట్రికీ క్వశ్చన్ అండి. అంటే నేను కూడా కొంతమంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండకూడదు మన దేవాలయాల మీద అనేది ఒక విధంగా అది నా అభిప్రాయం కూడా. కానీ నేను ఎప్పుడైనా కొంతమంది ప్రశ్నించాను అనుకోండి, దట్ అది కాదు, మీరేమంటారు, అనుభవం ఉన్న వాళ్ళు మీరు చెప్పండి అంటే నాకు వచ్చిన కొన్ని రెస్పాన్సెస్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా తిరుమలకి బిఫోర్ 1980s అంటే ఎన్టీ రామారావు గారి ముందర తిరుమలకి వెళ్ళుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు చాలా మారింది, ఎన్టీ రామారావు గారు తీసుకున్న తర్వాత నుంచి చాలా మార్పులు కనబడ్డాయి. సో ఒకవేళ నాకు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, కొన్ని సందర్భాలలో యాక్చువల్గా గవర్నమెంట్ కంట్రోల్ కూడా మంచిదే. ఎందుకంటే ట్రస్టీస్ ఉండటం అనేది చాలా మంది ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికేం తెలియదు. వాళ్ళేమి ఒక ఆర్టీఐ లాంటి నేను పిటిషన్ వేసి అడగలేను, నేను ఫండ్స్ ఏం చేశాను, ట్రస్టీస్ ఏం చేస్తున్నారు, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయని చెప్పారు. అందుకని ఏమన్నా ఇట్స్ వెరీ ట్రికీ సిచ్యువేషన్, మనం చెప్పడానికి లేదు. కానీ తిరుమల అనేది డెఫినెట్గా డెవలప్ అయింది. కానీ అఫ్ కోర్స్ అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మళ్ళీ ప్రభుత్వంలో ఎవరున్నారు దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు తిరుమలలో కలెక్ట్ అయ్యే డబ్బులు అనేది అవన్నీ అది సరిగ్గా మళ్ళీ తిరుమల మీదే వాడుతున్నారు. మళ్ళీ తిరుమల ఒకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ అన్నమాచార్య ఆయన పుట్టినటువంటి ఆ ఊరు తాళపాక అనుకుంటా ఊరు పేరు, అక్కడ మీరు ఆయన పుట్టిన ఇల్లు చూసినా, ఆయన గుడి చూసినా, పక్కన వాళ్ళ నాన్నగారు పూజ చేసే గుడి చూసినా కూడా చాలా డైలాపిడేట్ కండిషన్, అసలు ఏ మాత్రం అక్కడ జరగట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ వెరీ అప్సెట్. ఒకటి శివాలయం ఉంది అక్కడ, అది అన్నమాచార్య గారు వాళ్ళ నాన్నగారి శివాలయం, అక్కడ పెద్ద నంది ఒకటి ఉంటుంది. ఆ నంది నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ 2 ముక్కలకు ఇరిగిపోయింది. అది ఏంటి అంటే నాకు ఏమని చెప్పారంటే, ఎవరో కొంతమంది దొంగలకి ఎవరో టిప్ ఆఫ్ ఇచ్చారట, దాని కింద ఎక్కడో ఆ నంది కింద ఏవో నిధులు ఉన్నాయి అనేటటువంటి పుకారు ఏదో వచ్చింది. దానివల్ల వాళ్ళు వెళ్ళి రాత్రి వెళ్ళి పాల్గొట్టేశారు. పాల్గొట్టింది అట్లాగే ఉండిపోయింది, పక్కన పడేశారు ఇది. సో అప్పుడు నేను అనుకున్నాను, సో తిరుమల అనే డబ్బులు తిరుమల ఒక్కటే కాకుండా తిరుమలకి సంబంధించినటువంటి వేరే దేవాలయాల మీద కూడా వాళ్ళు ఖర్చు చేయాలి కదా, చేయాలి. కానీ సో అది చేయట్లేదు. సో పాయింట్, ఈ 2 ప్రోస్ అండ్ కాన్స్లో ఒకవైపు ఫ్రీ టెంపుల్స్ అనే మూవ్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇట్లాంటి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు దాని మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా కేవలం టీటీడీ కోసమే ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ప్రభుత్వం వేరే అవసరాలకు కూడా వాడుతుందో తెలియదు, దానికి అకౌంటబిలిటీ కూడా లేదు. అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ తెలుస్తున్నాయి. ఇప్పుడు కేరళ విషయం అవనండి, తమిళనాడు విషయం అవనండి, మనకు తెలుస్తుంది ఏమిటంటే దేవాలయాలకు సంబంధించిన ల్యాండ్ అనేది పొలిటీషియన్స్ తీసుకుంటున్నారని, వేరే కాజెస్కి ఇస్తున్నారని, లేకపోతే వేరే మతాలకి స్పెండ్ చేస్తున్నారు, అవి తెలుస్తున్నాయి, క్లియర్గా తెలుస్తున్నాయి. సో అది ఉంది. సో బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే వాటికి స్వయం ప్రతిపత్తి, అటానమస్ ఒక బాడీగా ఉండడమే మంచిదా,
లేకపోతే లేదు ప్రభుత్వ జోక్యం లేదా ప్రభుత్వ అధీనంలో నడిస్తే మంచిదంటారు? నా అభిప్రాయం ఏంటంటే హిందూ సమాజం అనేది ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా, లేకపోతే ఆర్గనైజ్డ్గా అందరూ ఒకటని అవ్వక్కర్లేదు, అందరూ ఒకరిని పూజించక్కర్లేదు, అందరూ ఒకే గురువుని ఫాలో అవ్వక్కర్లేదు. కానీ ఆర్గనైజ్డ్గా అందరికి ఒక సిమిలర్ స్ట్రాంగ్ వాయిస్ వచ్చి సమాజానికి కొంచెం ఒక మ్యూచువల్లీ అగ్రీడ్ కొంచెం ఏమైనా ఉన్నాయనుకోండి, దట్ ఇట్లా మన మందిరాలని, మన దేవాలయాల్ని మనం ఇట్లా నడుపుకుందాము అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, దెన్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి వదిలేసుకోవచ్చు. సో గ్రాడ్యువల్గా జరగాలేమో, గ్రాడ్యువల్గా ఒకేసారి జరిగితే మళ్ళీ దానివల్ల రకరకాల పరిణామాలు ఉండొచ్చు. మేబీ గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్ జరగాలి, అబ్సల్యూట్ అంటే అక్రాస్ ద కంట్రీ జరగాలి. కరెక్ట్. సో నార్థన్ స్టేట్స్లో ఎక్కువ అంత ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ ఉత్తరాఖండ్లో ట్రై చేశారు, చార్ధామ్ తీసుకోవడానికి ట్రై చేశారు, ఎంబడిని జనాలందరూ బాగా గొడవ చేసేసరికి సీఎంని బయట తీసేశారు, మళ్ళీ ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. సో ఉత్తరాఖండ్లో చాలా స్ట్రాంగ్ ఉంది అది ఇంకా సదర్న్ స్టేట్స్లో ఇంకా రాలే అట్లా. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో, వస్తుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆదిత్య గారు, ఈ ఎకానమీ డెవలప్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటితో పాటు కల్చరల్ డెవలప్మెంట్, ఐ మీన్ సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా జరుగుతోంది ఈ యొక్క ఆలయాల్ని నిర్మించడం ద్వారా అనేటువంటిది కూడా ఒక వర్షన్ ఉంది. డూ యూ అగ్రీ విత్ దట్? అబ్సల్యూట్. అంటే కల్చరల్ అండ్ సివిలైజేషన్ రెండు కూడా అది జరుగుతున్నది ఇక్కడ. సో దానికి ఎప్పుడైనా కూడా ఒక సివిలైజేషన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ అనేది ఒక స్కూల్ పెట్టినా, హాస్పిటల్ పెట్టినా మనకి ఓల్డెస్ట్ ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక దేవాలయం అనేది పెట్టుంటే అది 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు అట్లా అది సెట్ అయిపోయి ఉంటుంది. సో కల్చర్ అనేది, సివిలైజేషన్ అనేది ట్రెడిషనల్గా వచ్చేది, పారంపర్యంగా అది వచ్చేది. సో అది మందిరాల ద్వారా, దేవాలయాల ద్వారా డెఫినెట్గా కల్చర్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా అది రీఇన్ఫోర్స్ అవుతాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్గా కొన్ని స్టాటిస్టిక్స్ కూడా ఏమంటుందంటే ఈ కాలం నుంచి యంగర్ జనరేషన్ 18 to 35 years వాళ్ళు ఈ జనరేషన్లో ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గుళ్ళకి వెళ్దామని, ట్రెక్కింగ్ వెళ్దామని, కేదార్నాథ్ వెళ్దాం, బద్రీనాథ్ వెళ్దాం, ఇవన్నీ ఈ కాలం ఇంకా పెరిగింది అది. సో కల్చర్ అనేది మనం సడన్గా ఒక రైజ్ అనేది చూస్తున్నాం మనం. సో న్యాచురల్గా ఆఫ్కోర్స్ ఒపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని దించుదానే వాళ్ళు ఉంటారు. అందుకని హిందూ సమాజం అనేది మాత్రం కలిపికట్టుగా ఒక ఏకంగా ఉండాలి ఈ విషయాల్లో. దట్ అందరం కలిసి కల్చర్ని, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ గురువులు ఉంటారు, డిఫరెంట్ దేవుళ్ళు ఉంటారు, గ్రామ దేవతలు, కుల దేవతలు, ఇవన్నీ ఉంటాయి మనకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనందరం వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ హిందూ సివిలైజేషన్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య కృష్ణ గారు. ఈ గొప్ప కార్యక్రమం 22వ తారీఖున ఎలాంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ఇలాంటి విమర్శలు మీరు అన్నట్టుగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, బట్ ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.